గైస్, 'దేవర' మూవీ యొక్క 6 రోజు కలెక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లైక్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమా అద్భుతమైన ఆదరణతో థియేటర్ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత కూడా ఈ మూవీ కలెక్షన్ జరిగితే అసలు తగ్గడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో రికార్డ్ కలెక్షన్ దిశగా పరుగులు పెడుతుంది. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. 2 పాత్రలు నటించిన ఎన్టీఆర్ కథను తమ భుజాలపై వేసుకుని నడిపించాలని ఆడియన్స్ అంటున్నారు. ఎన్టీఆర్ నుంచి సోనా మూవీ వచ్చి 6 ఏళ్ళు అయిపోవడంతో ఆడియన్స్ కూడా ఆకలితో ఉన్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎన్టీఆర్ కి మంచి ఇమేజ్ ఉంది. తెలుగు రాష్ట్రంలో చాలా మంది ఎన్టీఆర్ ని వాళ్ళ ఇంట్లో వాడిగా అనుకుంటారు. అందుకే కుటుంబంతో ఎన్టీఆర్ సినిమాలు కలిసి చూసేందుకు ఇష్టపడతారు. ఇక అక్టోబర్ 2న గాంధీ జయంతి సెలవు దొరకడంతో మరలా 6వ రోజు 'దేవర' కలెక్షన్స్ అయితే గణనీయంగా పెరిగాయి. ఇకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో 4 మరియు 5వ తేదీలో 5+ కోట్ల షేర్ కలెక్షన్ చేసింది ఈ మూవీ. ఇకపోతే 6వ రోజు ఏకంగా 8.39 కోట్ల షేర్ రావడం విశేషం. దీన్ని బట్టి సినిమాకి ఏ రేంజ్ లో ఆదరణ లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఆంధ్ర, నైజాం సీరియడ్లో ఎక్కడ చూసిన సినిమాకి ప్రేక్షకుల తగ్గడం లేదు. 6వ రోజు ఏరియాల వారీగా కలెక్షన్ చూసుకుంటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. నైజాంలో 6వ రోజు 'దేవర'కి 3.71 కోట్ల షేర్ వచ్చింది. సీరియడ్లో 1.63 కోట్ల షేర్ రావడం విశేషం. ఇక వైజాగ్లో 98 లక్షలు, తూర్పు గోదావరిలో 43 లక్షలు, అలాగే పశ్చిమ గోదావరిలో 33 లక్షల షేర్ వచ్చింది. ఇక కృష్ణా జిల్లాలో 49 లక్షలు, గుంటూరులో 46 లక్షలు, నెల్లూరులో 37 లక్షల షేర్ కూడా ఈ మూవీ వసూలు చేసింది. ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో 6 రోజు కలెక్షన్ చూసుకుంటే 107.03 కోట్ల షేర్ ఉంది. ఆల్మోస్ట్ 3 ఏరియాలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ దగ్గరగా కలెక్షన్ వచ్చాయి. దసరా ఫెస్టివల్ హాలిడేస్ కూడా కలిసి రావడం నేపథ్యంలో మూవీ కలెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే 6వ రోజు 'దేవర' కలెక్షన్ విషయం చూద్దాం. ఇక నైజాంలో 3.71 కోట్లు, సిడెడ్లో 1.63 కోట్లు, వైజాగ్లో 0.98 కోట్లు, తూర్పు గోదావరి 42 లక్షలు, పశ్చిమ గోదావరిలో 33 లక్షలు, కృష్ణా 49 లక్షలు, గుంటూరు 46 లక్షలు, నెల్లూరు 37 లక్షలు, మొత్తం కలెక్షన్ 8.39 కోట్లు.